హాయ్ అమ్మా, మా జ్యోతి స్పెషల్ వేరుశనగ పప్పు వేసి సొరకాయ ముద్దకూరని జ్యోతి ఎలా చేసేసిందో ఒకసారి చూసేయండి. ఏదైనా ఒక సింపుల్ గా ఒక కూర ఎక్కువ హడావుడి లేకుండా చెయ్యాలనుకుంటే ఈ సొరకాయ కూర చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇతర మాట ఏం లేదు, నూనె వేడి అయిన వెంటనే సొరకాయ వేసేసుకోవాలి. వేసేసుకొని మెంతి పసుపు వేసుకుంటామండి. నేను మెంతి పసుపు వేసుకున్నాను కదమ్మా, ఇలా కలబెట్టేసుకోండి. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసుకోవాలి. చూసారా, దాంట్లోనే నీరు వచ్చింది. కొద్దిగా నీరు తీసుకున్నాం, ఎందుకంటే ఇది చాలా లేత సొరకాయ అమ్మ. ఇప్పుడు ఇలా తిప్పేసుకునేసి సిమ్లో పెడతాం. దీనికి పొడి రెడీ చేసుకుందాం, ఓకేనా? ఓకే. వేయించిన వేరుశనగ పప్పు, దీంట్లో కూడా వెల్లుల్లిపాయలు అన్ని కొట్టిన కారం అమ్మ. ఇది ఇప్పుడు నేను సరిపడా కారం వేసుకున్నానమ్మా, 10% కొట్టుకున్నానమ్మా. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసి ఇప్పుడు కొడతా. మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా ఉంటే కూర బాగుంటుంది. ఈ పొడి వేయాలమ్మా, చేతాక చిక్కబడుతుంది కూర. ఇప్పుడు సిమ్లో పెట్టేయాలి. దీని వేసిన తర్వాత ఈ పొడి ఇలా ఉంది కదమ్మా, వేపుళ్ళకి కారం వేయకుండా దీన్ని మీరు స్టోర్ చేసుకొని ఇట్లాగే వాడుకోవచ్చు. ఇది మా చిత్తూరు జిల్లా స్టైల్. ఇలా మనం తిప్పేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉన్నామంటే కారాన్ని వేరుశనగ పప్పు ఫ్లేవర్ని ఆ ముక్క తీసుకుంటుంది. మూత పెట్టేస్తున్నాం. ఓకే, కూర మగ్గిపోయింది కదా, కరివేపాకు వేసి ఒకసారి ఇలా తిప్పి కారాలు తీసుకొని దించేసేయండి. చిత్తూరు స్పెషల్ సొరకాయ వేరుశనగ పప్పు చేసిన ముద్దకూరని ఎంజాయ్ చేసేసేయండి. థ్యాంక్ యూ.